ఇదిగోండి ఈరోజు అయితే రెడ్ చికెన్ అయితే చేసుకున్నానండి. చాలా స్పైసీగా ఇంకా సాసెస్ వేసి చేసుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది బాగా డ్రైగా కూడా చేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా గ్రేవీగా అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి వేడి వేడి రైస్లోకి ఇంకా రెడ్ చికెన్ చేసుకున్నాం కదండి, ఆ గ్రేవీ కలుపుకొని కొద్దిగా చికెన్ పీస్ పెట్టుకొని ఒక కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి పెట్టుకొని అలా తింటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి.